శివాబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కోవిడ్ ను ఎదుర్కొనేందుకు గూడూరులో ఆక్సిజన్ ప్లాంట్. సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభం. పాల్గొన్న కలెక్టర్ చక్రధర్ బాబు, ఎంపీ గురుమూర్తి, స్వచ్ఛ ఆంధ్ర సంస్థ చైర్మన్ పొనాక దేవసేనమ్మ. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్వర్ణాంధ్ర భారతి పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్మన్ పొనాక దేవసేనమ్మ. ఘన సత్కారం. గూడూరులోని సాయినగర్ ప్రాంతంలో ఉన్న పీవీఆర్ కళ్యాణ మండపంలో శివాబీ ఛానల్ అధినేత పొనక శివకుమార్ రెడ్డి, ముప్పాళ్ల మురళీమోహన్ రాజులను ఘనంగా సన్మానించిన కేబుల్ ఆపరేటర్లు. ఇంటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ తీసుకోండి. చిల్లకూరు మండలంలో లేఅవుట్ ను పరిశీలించి అధికారులకు సూచనలిచ్చిన కలెక్టర్ చక్రధర్ బాబు. కోవిడ్ తో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని కలెక్టర్ చక్రధర్ బాబు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే వరప్రసాదరావు, స్వచ్ఛ ఆంధ్ర సంస్థ చైర్మన్ పొనాక దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను వారు ప్రారంభించారు. కోవిడ్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ ప్లాంట్లు ఆసుపత్రిలో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్లను సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ చక్రధర్ బాబు, జేసీ గణేష్ కుమార్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే వరప్రసాదరావు, స్వచ్ఛ ఆంధ్ర సంస్థ చైర్మన్ పొనాక దేవసేనమ్మ తదితరులు పాల్గొని వీక్షించారు. అనంతరం ఆసుపత్రిలోని శిలాఫలకం ప్లాంట్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ జిల్లాలో 7 ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. గతేడాది కరోనాకు ఇబ్బందులు పడ్డామని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్లాంట్లు ఏర్పాటు చేసిందని, ఫ్రంట్ లైన్ వారియర్స్, వృద్ధులకు బూస్టర్ డోస్ వేస్తున్నారని ఆయన వివరించారు. మన జిల్లాలో 7 పిఎస్ఏ ప్లాంట్స్ ప్రారంభమయ్యాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇనాగ్రేషన్స్ అనేది ఈరోజు ప్లాన్ చేశారు. మన డిస్ట్రిక్ట్లో గూడూరులో గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోగలిగాం. ఈ 7 ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఈ రోజు నుంచి ఆపరేషన్లోకి వస్తున్నాయి. ఇందులో 3 జీజీహెచ్ నెల్లూరు, మిగతా అన్నీ కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లోను, ఏరియా హాస్పిటల్స్లోను, సిహెచ్సిలోనూ ఈ పిఎస్ఏ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లా సిఎస్ఆర్లో కూడా 2 ఆక్సిజన్ ప్లాంట్స్ మనం పెట్టుకోగలిగాము. అటు కావల్లోను, అటు ఆత్మకూరులో కూడా ఆ ప్లాంట్స్ రన్ అవుతున్నాయి. 2వ విడతలో మనందరం కూడా చూసాం, కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నప్పుడు ఆక్సిజన్ కొరత కోసం ఎంతోమంది హాస్పిటల్ కోసం వస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం పోర్ట్ నుంచి మొత్తం మన రాయలసీమ ప్రాంతానికి, మన జిల్లాకు కావాల్సిన ఆక్సిజన్ని ట్యాంకర్స్ ద్వారా మనకు అందించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు కూడా మనందరూ రుణపడి ఉండాలి. ఎందుకంటే తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 144 ఆక్సిజన్ ప్లాంట్లు సీఎం ప్రారంభించారన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొంటామని తెలిపారు. ప్రజలు నిబంధనలు పాటించాలని వివరించారు. ముఖ్యమంత్రి పిఎస్ఐ యూనిట్స్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా మన గూడూరులో కూడా 1000 కిలోలీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ఆక్సిజన్ ప్లాంట్ని ఓపెన్ చేయడం జరిగింది. దీని ద్వారా 100 బెడ్ హాస్పిటల్ అటువంటి గూడూరు హాస్పిటల్ పేషెంట్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మన ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా పేషెంట్కి, అలాగే త్వరితగతిన ఉండే ఆక్సిజన్ పైప్ లైన్ కానీ, అలాగే హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కానీ సో అన్ని పరిస్థితులకి ఒమిక్రాన్ స్ప్రెడ్ అవుతుందని భయాందోళన ఉంటుంది. సో అన్నిటికీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, డాక్టర్ గారు, కేంద్ర వైద్య సిబ్బంది అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. మీరు కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్త మాస్కులు ధరించడం కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ
ప్రాంతీయ ఆసుపత్రిలో 22 కోట్ల రూపాయల నిధులతో ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. అలాగే నియోజకవర్గంలోని కోట, మల్లాం తదితర ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక స్వర్ణయుగంలాగా వచ్చిందని చెప్పడంలో ఏమాత్రం కూడా ఆశ్చర్యం లేదు. ఎన్ని విధాలుగా ప్రజల అభివృద్ధి కొరకు, ప్రజల సంక్షేమం కొరకు వారు చేసే సేవలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా మనం కోవిడ్ వల్ల ఎంత బాధపడ్డామో చూసాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో అప్పుడు కోవిడ్ 1, కోవిడ్ 2 వచ్చినప్పుడు అన్ని విధాలు కూడా ప్రజల్ని ఆదుకుంటూ ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేసి అన్ని విధాలు కూడా ప్రాణాలను కాపాడిన విషయం కూడా అందరికీ తెలుసు. గూడూరుకి నెల్లూరు తర్వాత రెండో ప్రాంతంగా ఈరోజు మాకు పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ తీయడం అన్నది చాలా గొప్ప విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ విషయంలో ఎంపీ గారికి, గురుమూర్తి గారికి, ముఖ్యంగా కలెక్టర్ గారికి మేమంతా కూడా కృషి చేసి ఇక్కడ తీసుకురావాలా, ఈ ఏరియా హాస్పిటల్ తీసుకురావాలని కృషి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఆ పిఎస్ఏ ప్లాంట్ గూడూరు ఇచ్చినందుకు దాదాపు 1,06,00,000 మాకు ఇక్కడ ఇచ్చినందుకు వారు ధన్యవాదాలు తెలియజేస్తూ, దాంతోపాటు మరొక్కసారి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క గూడూరు నియోజకవర్గానికి ఆరోగ్య విషయంలో, హాస్పిటల్ విషయంలో ఏం చేశారో చెప్పాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. డిజిటల్ జనరేటర్ కానివ్వండి, దాంతోపాటు ఆర్టీపీసీఆర్ ల్యాబొరేటరీ కానివ్వండి, నెల్లూరు తర్వాత ఇచ్చిన మనకు రెండోది. దానికంటే ముఖ్యంగా 21 కోట్లతో ఒక ఆధునికరమైన మరో 60 బెడ్లతో కూడిన 64,000 స్క్వేర్ ఫీట్లతో మరొక బిల్డింగు, హాస్పిటల్లో ఆధునికరమైన ఎక్విప్మెంట్ చేయడం జరిగింది. అలాగే మండలాల్లో కూడా వాకాడులో 5,10,00,000తో మరొక ఆధునికరమైన 30 బెడ్డెడ్ హాస్పిటల్, 30 బెడ్డలతో ఒక హాస్పిటల్ కూడా వారు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మరో 3 కోట్లతో మరో 30 బెడ్లతో కోటలో కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మరి చింతవరం కానివ్వండి, మల్లంలో కానివ్వండి, ఒక్కొక్క చోట కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా 1,50,00,000 చింతవరంలో, మల్లంలో 1,50,00,000 కూడా ఇవ్వడం జరిగింది. దానితోపాటు ఇక్కడ ఒక పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ ఎలాగో ఏర్పాటు చేశారో మండలంలో కూడా ప్రజలకు ఆక్సిజన్ అందే విధంగా 22 లక్షలతో కోటలో ఆక్సిజన్ అందే విధంగా అది ఏర్పాటు చేయడం, మరో 22 లక్షలతో వాకాడులో కూడా ప్రజలకు ఆక్సిజన్ అందేటట్టుగా కూడా చేయడం, ఇదంతా కూడా చాలా సంతోషకరమని తెలియజేస్తాం. దాదాపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం హాస్పిటల్ అభివృద్ధి కొరకు నేను నాడు నేడు కింద హెల్త్ సెంటర్స్ కూడా తీసుకోలేదు. 34 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా గూడూరు నియోజకవర్గం ఇచ్చినందుకు గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ తరపున ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్మన్ పొనాక దేవసేనమ్మ మాట్లాడుతూ, రెండో దఫా విజృంభించిన కోవిడ్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, తమ ట్రస్ట్ ద్వారా ఆసుపత్రికి 150 వరకు ఆక్సిజన్ సిలిండర్లు అందించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారన్నారు. గాలి ద్వారా ఆక్సిజన్ తయారవుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు వాతావరణాన్ని కలుషితం చేయవద్దని సూచించారు. ప్రజల కష్టాలకు వెంటనే స్పందిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులు అందించాలని ఆమె వివరించారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మన రాష్ట్రంలో ఈరోజు 144 పిఎస్ఏ డివైజెస్ ఓపెన్ చేయడం జరిగింది. అందులో మన జిల్లాకి 7 ఇవ్వటం చాలా గర్వకారణం. అందరూ కూడా ఈ కోవిడ్ నిబంధనలకు లోబడే అంటే బయట తిరగటం కానీ అన్నీ చేయాలని కోరుకుంటున్నాను. మన జాగ్రత్త మనం తీసుకుంటే ఈ వ్యాప్తి చెందకుండా, ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించే ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సెకండ్ వేవ్లో చాలా మనకి దగ్గర వాళ్ళని కూడా కోల్పోవటం జరిగింది. అప్పుడు ఈ హాస్పిటల్కి నేను 150 సిలిండర్స్ ఆక్సిజన్ అందించడం కూడా జరిగింది. ఇప్పుడు మన హాస్పిటల్లో 100 బెడ్లకి ఆక్సిజన్ అందించే విధంగా ఈరోజు ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం
చాలా సంతోషంగా ఉంది. మనకు ఒక ప్రకృతి వరమైనటువంటి ఈ గాలిని పొల్యూట్ చేయొద్దని మన రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు గాలిలో నుంచే మనం ఆక్సిజన్ తీసుకొని ఇక్కడ నిల్వ చేయడం జరుగుతుంది కాబట్టి గాలిని పొల్యూట్ చేయొద్దని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత ప్రజల కోసము వాళ్ళ సంక్షేమం కోసం అడుగులేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కృతజ్ఞులమై ఉండాలని తెలియజేసుకుంటూ మనకి ఇంత మంచి చేస్తూ ఈ కోవిడ్లో ముందుగానే ఊహించి ఈ థర్డ్ వేవ్ ఎట్లుంటుందో ఏమో అని ముందు జాగ్రత్తలు తీసుకోవటం, దీనిలో సహకరిస్తున్నటువంటి ఈ డాక్టర్స్ కానీ వాలంటీర్స్ కానీ ఈ సచివాలయ సిబ్బంది కానీ పోలీస్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ముందు వచ్చే ఈ థర్డ్ వేవ్ను కూడా కంట్రోల్ చేసేదానికి వాళ్ళందరూ చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు. ఈ కార్యక్రమంలో ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్మన్ మేరిక మురళి, వైకాపా నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, బోమిడి శ్రీనివాసులు, నాగులు, గోపాల్ యాదవ్, కోదండరామయ్య తదితరులతో పాటు అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.
మంజూరైన పక్కా గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశించారు. చిల్లకూరు మండలంలోని పాలిచెర్లవారిపాలెం ప్రాంతంలో ఏర్పాటై ఉన్న లేఅవుట్ను ఆయన గృహ నిర్మాణ శాఖ జేసీ విదేహ్ కరేతో కలిసి పరిశీలించారు. చిల్లకూరు మండలంలోని పాలిచెర్లవారిపాలెం గ్రామంలో ఏర్పాటై ఉన్న లేఅవుట్ను సోమవారం జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు గృహ నిర్మాణ శాఖ జేసీ విదేహ్ కరే పరిశీలించారు. స్థానిక అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి ప్రాంతాల్లో 76,000 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఇంకా కొన్ని ఇళ్లు పూర్తవగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఇంకనూ ఇంటి నిర్మాణాలు చేపట్టని వారు వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని, ఆ దిశగా అధికారులు చొరవ తీసుకోవాలని ఆయన వివరించారు. ఇప్పుడు వరకు 76,000 ఇల్లు మనకి అర్బన్ డెవలప్మెంట్ ఏరియా ప్రాంతాల్లో మంజూరయ్యాయి. ఇవన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. ఒక 3 మెగా గ్రౌండింగ్ మేళాలు నిర్వహించడం వల్ల దాదాపు 48,000 హౌసెస్ గ్రౌండింగ్ పూర్తి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరగా బేస్మెంట్కు రూఫ్కి తీసుకురావాలని అన్ని శాఖలని కూడా సమన్వయపరుస్తూ ప్రతి వారం దీని మీద రివ్యూ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ముఖ్యంగా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో అధికారులందరూ కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్కి సహకారాన్ని అందించి ముఖ్యంగా బెనిఫిషరీస్కి ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన శాండ్, సిమెంట్, స్టీల్ ఇవన్నీ కూడా తక్కువ రేటుకి అందించేలాగా లేఅవుట్స్లోనే అందే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు వెంటనే ఆ స్టేజ్ బట్టి బిల్స్ కూడా వారికి వచ్చే విధంగా మెజర్మెంట్స్ అన్నీ కూడా చేసి ఏఈలు ఎప్పటికప్పుడు ఎక్స్పెండిచర్ బుక్ చేస్తున్నారు. ప్రతి సోమవారం నేరుగా వారి ఖాతాల్లో అమౌంట్స్ పడే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ వారం నుంచి ప్రతి సోమవారం కూడా బెనిఫిషరీస్కి వారు ఎలా అయితే ప్రోగ్రెస్ ఉంటుందో అంత అమౌంట్ కూడా వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. హౌసింగ్లో రానున్న 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో ఈ జగనన్న కాలనీస్లో ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయాలని, త్వరితగతిన వారు గృహప్రవేశాలు కూడా చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాల్సిందిగా అందరూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనకి హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఈ ఫస్ట్ ఫేజ్లో శాంక్షన్ అయిన ఈ ఇళ్ళన్నీ కూడా పూర్తయిన వాటినే రూరల్ ప్రాంతాల్లో కూడా మనం ఈ హౌసెస్ ఈ ఇయర్ శాంక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరొక 1,25,000 మందికి లబ్ధి చేకూరే కార్యక్రమం కాబట్టి ఈ అర్బన్ ఏరియాస్ అన్నీ కూడా త్వరితగతిన ఇల్లు పూర్తి చేసుకోగలిగితే రూరల్లో కూడా హౌసింగ్ స్టార్ట్ చేసుకోవడానికి వెసులుబాటుగా ఉంటుంది. అలాగే ఓన్ హౌసెస్, ఓన్ సైట్స్లో కూడా చాలామంది శాంక్షన్స్ తీసుకున్నారు. ఆ హౌసెస్ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మధ్యలో కొంత ఈ హెవీ రైన్స్ వల్ల, ఫ్లడ్స్ వల్ల కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా కూడా ఆగింది. ఇప్పుడు మళ్ళీ మనం ప్రారంభించుకోగలిగాం. ఈ ప్రోగ్రెస్ అంతా కూడా ఫాస్ట్గా మనకి జరిగినట్లయితే జిల్లాకు ఎంతో అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళడానికి, ప్రజలకు ముఖ్యంగా ఈ లబ్ధిదారులకు ఎంతో మేలు చేసే కార్యక్రమం కాబట్టి ఒక్కొక్కరికి 1,80,000 రూపాయలు హౌసింగ్ నిమిత్తం రావడంతో పాటు ఎన్ఆర్ఈజిఎస్లో కూడా 90 డేస్ వరకు వారికి వేజ్ పేమెంట్స్ ఇవ్వడం, శాండ్ ఉచితంగా ఇవ్వడం, స్టీలు, సిమెంట్ ఇవన్నీ కూడా సబ్సిడైజ్ రేట్స్కి, గ్రావెల్, ఎర్త్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారికి ఖచ్చితంగా అది మేలు జరుగుతుంది. హైయెస్ట్ బెనిఫిట్ ఒక్కొక్క గవర్నమెంట్ స్కీమ్లో చూసుకుంటే అది హౌసింగ్ నుంచే వస్తుంది. కాబట్టి ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగపెట్టుకుని త్వరగా ఇల్లు పూర్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మురళీకృష్ణ, తహసీల్దార్ లీలారాణి, గృహ నిర్మాణ శాఖ పిడి వేణుగోపాలరావు, ఎంపీడీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవకుండా ఉండేలా పండగ రోజుల్లో ముందస్తు వేడుకలు నిర్వహించడం అభినందనీయమని స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్మన్ పొనాక దేవసేనమ్మ కొనియాడారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్యానగర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన ముందస్తు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్యానగర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం ముందస్తు సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్మన్ పొనాక దేవసేనమ్మ హాజరయ్యారు.
విద్యార్థులు అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులు పరిశీలించి అభినందించారు. భోగి మంటలు, కీర్తనలు, గంగిరెద్దులు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి ఏర్పాటు చేయడంతో సంక్రాంతి శోభ సంతరించుకుంది. అన్నింటినీ దేవసేనమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్మన్ పొనాక దేవసేనమ్మ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతీక రంగవల్లులని తెలిపారు. పండుగలు కనుమరుగవుతున్న రోజుల్లో ఇలాంటి ముందస్తు వేడుకలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులు చక్కగా ముగ్గులు వేశారని, సాంప్రదాయ దుస్తులు ధరించి అలరించారని దేవసేనమ్మ వివరించారు. అనుకోని పరిస్థితుల్లో లేట్ అవ్వాల్సి వచ్చింది. సీఎం గారి ప్రోగ్రాం ఉన్నందువలన లేట్ అవ్వాల్సి వచ్చింది. నేను అక్కడ ఉన్నా కూడా నా మనసంతా ఇక్కడే ఉండింది. అయ్యో వెయిట్ చేస్తుంటారేమో నేను, కానీ ఇక్కడికి వచ్చి చాలా సంతోషం అనిపించింది. ఒక మంచి ప్రోగ్రాము మన సాంప్రదాయానికి సంబంధించి నవకోటి గారు, సునీల్ గారు, హరికృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధ తీసుకొని పిల్లలకి మన పండుగల గురించి తెలియాలి అనే ఉద్దేశంతో ఇంత ఇదిగా చేయటము, ఆ పిల్లల పేరెంట్స్ చేత ముగ్గులు వేయించటము, ఆ పిల్లల్లో కూడా ఉత్సాహాన్ని కలిగించేటట్టు మా మమ్మీ బాగేయాలి, మా మమ్మీ బాగేయాలి అనేటట్టు చాలా బాగుంది. అదేవిధంగా ఈ భోగి పండ్లు పోయించటం, భోగి మంట వేయించటం, తర్వాత జంగవ దేవర పెద్దవాళ్ళని తలుచుకోవటం, సంక్రాంతి రోజు పెద్దవాళ్ళని తలుచుకోవటం, ప్రతి ఒక్కటి కూడా చేసి పిల్లలకి అర్థమయ్యేటట్టు చూపించటం అనేది చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ ప్రోగ్రాం కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. అందరూ పిల్లలందరితో కలిసి ప్రతి ఒక్కరు కూడా చక్కగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా డాన్సులు కానీ అన్ని ఆ సంక్రాంతికి సంబంధించి పాటలు కానీ చాలా బాగా చేశారు. నిజంగా టీచర్స్ కి ధన్యవాదాలు. వాళ్ళని అంత మెయింటైన్ చేయటం అనేది చాలా కష్టం. పాపం ఉదయం నుంచి ఇప్పటిదాకా వాళ్ళని అట్లా పెట్టి మీరు వాళ్ళ చేత వేయించారంటే చాలా గ్రేట్. మీకు ధన్యవాదాలమ్మా, చాలా బాగా చేశారు మీరు. ఈ చెత్త మీద కూడా ప్రోగ్రామ్ వేయటం జరిగింది. నిజంగా అది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఇది మెయిన్ పేరెంట్స్ ప్లస్ పిల్లలకు కూడా ఈ చిన్నతనం నుంచే పరిసరాల మీద పరిశుభ్రత అనేది కన్నా నేర్పిస్తే వాళ్ళు అలవాటు పడిపోయి శుభ్రంగా ఉంచుకునేదానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ప్లాస్టిక్ వాడద్దు. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం ఈ ప్రకృతిని మనం కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ గాలి కానీ, నీరు కానీ, భూమి కానీ ఏది కలుషితం కాకుండా మన ఆరోగ్యం బాగుండాలంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు తోడుతున్నారు, దానిలో ముందు జాగ్రత్త చర్యలు ఏ విధంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ఉపయోగించటం, ఈ మాస్కులు ఉపయోగించినందువల్ల కూడా మనం ఈ ఎయిర్ లో ఉండే ఇంప్యూరిటీని వదిలి ప్యూర్ ఆక్సిజన్ తీసుకునేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ మాస్కుల వల్ల కూడా చాలా వరకు నేను గమనించింది ఈ జలుబు అనేది ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ఫేస్ చేసేవాళ్ళు. కానీ మనం ఈ మాస్కులు వాడుతున్నందువల్ల ఈ జలుబు అనేది రాకుండా, నా అనుభవంలో నేను చెప్తున్నాను, అందరూ కూడా అట్లే ఉండుంటుంది అనుకుంటా. ఈ సీజన్ మీద ఎక్కువ ఈ జలుబులు, దగ్గులు, ఈ నెమ్ముకి ఇదవుతుంది. మాస్కులు యూజ్ చేసినందువల్ల మనకి ఆ క్రిములు అనేవి మనకి పోకుండా, ఆ వ్యాధి కారకాలు రాకుండా, ఆ వ్యాధి కారకాలు మనకి ఇదవకుండా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ పరిశుభ్రతని పాటించండి, పరిసరాలను శుభ్రంగా పెట్టుకోండి, మీరు ఆరోగ్యంగా ఉండండి, మీ చుట్టూ ఉండే వాళ్ళని ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను పిలిచి నవకోటి గారు, సునీల్ గారు, హరికృష్ణ గారు వీళ్ళు ఇంటికి వచ్చి పిలిచినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక మంచి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నానని ఇక్కడికి వచ్చాక కూడా నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ పిల్లలందరికీ నా చేతుల మీదుగా భోగి పండ్లు పొయ్యటము అదంతా కూడా చాలా సంతోషం అనిపించింది. నిజంగా వీళ్ళని మెచ్చుకుంటున్నాను. పిల్లలు మన పండుగలు ఏంటి, ఎట్లా జరుపుకోవాలనేది కూడా నిజంగా పెద్ద పండుగ అనేది అందరూ కూడా దూరంగా ఉండేవాళ్ళు కూడా ఆ పండుగ రోజు వచ్చి ఒక దగ్గర ఒక ఇంట్లో ఉండి అందరూ కూడా భోజనం చేయటం కానీ, కలిసి మాట్లాడుకోవటం కానీ, ఇప్పుడు ఉద్యోగరీత్యా దూరంగా ఉండేవాళ్ళు కూడా ఆ పండుగ సందర్భంలో వచ్చి అందరూ కూర్చొని మాట్లాడుకోవటం, ఆ ఆప్యాయతలు, అనురాగాన్ని పంచుకోవటం, ప్లస్ మీరు జాబ్కి వెళ్ళినా కూడా ఈ సంతోషం అనేది మీకు ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. అందరూ కూడా ఆదరించటం అంటే అందరూ వచ్చినప్పుడు కూడా చాలా కష్టం అనిపిస్తుంది. ఆ ఇంటి పెద్దకి కూడా పని ఎక్కువ, కానీ ఆ సంతోషంలో శ్రమని కూడా మర్చిపోతారు. అందరూ మళ్ళీ దిగులు పడతారు. అంత పని
పని చేసి కూడా అందరూ వెళ్ళిపోయారని దిగులు పడతారు. అంటే అంత ఆప్యాయతలు పంచుకునేదానికి ఆస్కారం కాబట్టి ఈ పండుగల్లో అందరూ రావటము, ఈ కొత్త అల్లుళ్ళు, కొత్త అది కూతురు అల్లుడు అమ్మగారింటికి రావటం, ఈ పండుగ ఘనంగా జరుపుకోవటం, ఇవన్నీ మన సాంప్రదాయాలు. వీటిని ఈ రోజు కళ్ళకి కట్టినట్టు వీళ్ళు చూపించటం కూడా చాలా సంతోషంగా ఉంది. మరొకసారి వీరికి నన్ను ఈ ప్రోగ్రాంకి పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. 36 సంవత్సరాలు అనిపించాను కాబట్టి వాళ్ళని ప్రిపేర్ చేయడానికి పేరెంట్స్, పిల్లలు, స్టాఫ్, అడ్మినిస్ట్రేషన్ ఎంత స్ట్రెయిన్ అవుతారో నాకు తెలుసు. ఆ పొద్దు నుంచి మరీ చూసి కళ్ళగట్టినట్టుంది. వాళ్ళందరికీ నా ఆశీర్వాదాలు. కానీ ఇలాంటివన్నీ చేయటం వల్ల ఒక ఐకమత్యము, పిల్లలందరూ ఒకరితో ఒకటి స్నేహబంధంగా ఉండాలా, ఎలా ఉండాలా, కమ్యూనిటీగా ఎలా చేయాలని ఒక మంచి మోరల్ వాల్యూ పిల్లలకు తెలియటం కోసమే ఇలాంటి ప్రోగ్రాములు పాఠశాలలో నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని నిర్వహిస్తున్నందుకు పిల్లల్లో అలాంటి వాల్యూస్ అన్ని పెంచి విలువతో ఉన్న విద్యని పిల్లలకు అందించాలని ఉపాధ్యాయులకి, పెద్దలకి అందరికీ కోరుకుంటున్నాను. కానీ సార్లు చాలా అసలు ఒక కులానికి మతానికి అతీతంగా అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని ఇక్కడ చేర్చి పిల్లలతో చక్కగా సారు అన్నీ కూడా ఈ సంక్రాంతి సంబరాలు జరపడము చాలా సంతోషంగా ఉంది. మనము మామూలుగా అయితే భోగి ఒకరోజు, సంక్రాంతి ఒకరోజు, కనుమ ఒకరోజు, 3 రోజులు పండుగ చేసుకుంటాం. కానీ ఈ రోజు మనం ఇక్కడ 3 రోజుల పండుగని ఒకే రోజు చేసేసుకొని చాలా ఆనందాన్ని ఇచ్చాము. కాబట్టి ఈ యొక్క వేడుకలో మమ్మల్ని కూడా పాలు భాగస్వాములు చేసినటువంటి నవకోట్ సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మేడంకి కూడా నేను కలవడానికి నాకు ఒక చక్కని అవకాశము సార్ అనుగ్రహించినాడు. బాగుంటుంది అనుకున్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చిన వ్యక్తి దేవసేన మేడం. మేడంతో నాకు అనుబంధం ఉంది. ఎన్నోసార్లు క్రీడల స్కూల్లో ఫంక్షన్ చేసినప్పుడు మేడం వచ్చి పిల్లల్ని బ్లెస్ చేసేవాళ్ళు, మంచి మంచి విషయాలు షేర్ చేసుకునేవాళ్ళు. సో ఫస్ట్ ఫంక్షన్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఫంక్షన్లో మేడం తీసుకుని రావాలని వెళ్ళడం జరిగింది. మేడం చెప్పగానే ఒప్పుకున్నారు. నిజంగా మా ధన్యవాదాలు మీకు. ఆ రోజు ఏం మాట్లాడామనేది మాకే గుర్తులేదు. ప్రతి ఒక్కటి పిల్లలేంటి మేడం చెప్తా ఉంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. పిల్లలేంటి, ఎలా ఉన్నారు, పేరెంట్స్ ఎలా ఉన్నారు. నిజంగా ఆ కన్వర్జేషన్ పేరెంట్ గా వింటే చాలా మార్పుకి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. మేడం ఎంతసేపు మాట్లాడుకుంది ఏంటంటే పిల్లలకి సక్రమంగా ఇప్పుడు మంచి చెప్పేవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు అప్పుడైతే చెప్తా ఉన్నారు, ఇప్పుడు చెప్పలేకపోతున్నారు. మళ్ళీ మేడం అంటారు, మళ్ళీ ఏమంటారంటే వాళ్ళ ఉద్యోగ రీత్యా పాపలు తీరుకుంటూ లేదు అని అంటారు మళ్ళా. కాబట్టి ఆ రోజు 2 hours మాట్లాడితే మేడం మాట్లాడింది పిల్లల గురించి. పిల్లలు ఎటు మాట్లాడతారు, ఈ ఫోన్ చూడటం ఎప్పుడు ఆపుతారు అని. నిజంగా ఆ రోజు 2 hours ఎలా గడిచింది మాకే తెలియదు. మా శరణార్థి భారతీయ స్కూల్ పండుగ విశిష్టత ఎలా ఉండాలి, ఏ పండుగను ఎలా జరుపుకుంటారు, ఏ పండుగ రోజున ఎవరొస్తారు, హరిదాసులు ఎవరు, గంగజీ వాళ్ళు ఎలా ఉంటారు, పిట్టలతో ఎలా ఉంటారు. సో ఇలాంటివన్నీ చూపించడం జరిగిందన్నమాట. ఈ వేడుకల్లో పాఠశాల కరస్పాండెంట్ నవకోటి నాయుడు, శశికళ, నాయకులు కోదండరామయ్య, హాసిం, కబీర్ పాల్గొన్నారు.
నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా శివాబీ ఛానల్ అధినేత పొనక శివకుమార్ రెడ్డి ముప్పాళ్ల మురళీమోహన్ రాజుతో గూడూరు కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. గూడూరు పట్టణంలోని పొనాక వెంకురెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఇరువురిని వారు ఘనంగా సత్కరించారు. గూడూరు పట్టణంలోని సాయినగర్లో ఏర్పాటై ఉన్న పొనాక వెంకురెడ్డి కళ్యాణ మండపంలో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి శివాబీ ఛానల్ అధినేత పొనాక శివకుమార్ రెడ్డి, ముప్పాళ్ల మురళీమోహన్ రాజు హాజరయ్యారు. వారికి కేబుల్ ఆపరేటర్లు నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శివకుమార్ రెడ్డి, మురళీమోహన్ రాజులను వారు శాలువాలు కప్పి గజమాలతో సత్కరించారు. అలాగే పలువురు ఆపరేటర్లను కూడా శివకుమార్ రెడ్డి శాలువా కప్పి సత్కరించారు. నిత్యావసర ధరలు పెరిగిపోయాయని, ధరలు నియంత్రించేందుకు పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, వెంకటేశ్వర్లు, శ్రావణి, శివప్రసాద్ గౌడ్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి దగ్గర కూడా అన్ని పెండింగ్లు చేతులు అందరూ కూడా ఏదో చొరవ కట్టిస్తూ ఉన్నారు. కానీ గూడూరుకు వచ్చేటప్పటికి అన్నీ కూడా బ్రహ్మాండంగా చేశారని చెప్పి మనం ప్రశంసించారు. దానికి కారణం నేను కాదు, మా పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యదర్శులు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరందరూ కమిటీ చేశారు కాబట్టి నాకు అక్కడ మంచి పేరు వచ్చింది. మీరు కమిటీ లేకపోతే నాకు మంచి పేరు రాదు. ఎందుకంటే గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిన్సియర్గా పనిచేస్తున్న పరిస్థితి కూడా ఒకసారి తెలియజేస్తున్నాను. ఏ సంబంధించిన కమిటీ నాయకులు ఆ కమిటీ వారు చెప్తే బాగుంటుంది. అలాగే వార్డు కమిటీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఖచ్చితంగా మీ వార్డులో ఉన్నటువంటి మన పార్టీ వాళ్ళని తీసుకోవాల్సిన బాధ్యత మీ పని ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీకు వ్యక్తిగతంగా అప్లికేషన్ ఎవరు పోటీ చేద్దాం రిక్వెస్ట్ చేస్తాం, దండం పెడుతుందా ధైర్యంగా ఈ ఎలక్షన్లో ఇప్పుడే మన రవి చెప్పినట్టు గెలుపు గుర్రాలు ఎవరుంటారో పోరాడు సందిగ్ధం చేసే గుర్రాలు ఏముంటాయో ఆ గుర్రాలే ముందుకు రండి. రేపు అందరూ కూడా ఎగ్జాక్ట్లీ 9:30, 10 కల్లా ఇక్కడ అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే వచ్చారో మీరు అందరూ వచ్చిన చాలా ప్రమాణ సక్సెస్. అది ఒక చిన్న మన దగ్గర ఏంటంటే వస్తారు బాగానే,
ఇక్కడ దాకా బయలుదేరామంటే అక్కడ కూడా 10 ఉంటాం, 100 మంది బయలుదేరుతాం, అందరూ కనిపిస్తాం. నాకు వచ్చి మా బ్రహ్మాండం ఏంటంటే ముందు పోతుంటాను, దాన్ని జనం ఎత్తుకోలేను. వెనకాల తిరిగి బస్ స్టాండ్ పోయి ఎవరు ఉంటాం, మేమే మాట్లాడేవారు ఉంటాం. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు బూస్టర్ డోస్ వేశారు. ఈ బూస్టర్ డోస్ను అంగన్వాడీ, ఆసుపత్రి, మండల పరిషత్ అధికారులు, సిబ్బంది వేసుకున్నారు. అనంతరం వైద్యాధికారిని డాక్టర్ షైనీ మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణకు బూస్టర్ డోస్ వేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వాణి, ఏఈ అజీజ్, సిడిపిఓ శంషాద్ బేగం, సూపర్వైజర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నాను. ఇది నా 10వ తేదీ మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సైదాపురం పరిధిలో ఉండే హెల్త్ కేర్ వర్కర్స్ కి అందరికీ కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రికాషనరీ డోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రికాషనరీ డోస్ ముఖ్య ఉద్దేశం మనకి గత సంవత్సరం రోజుల నుంచిగా మనము 2 డోసులు అనేది వేసుకోవడం జరిగింది. ముందు ఏ డోస్ వేసుకున్నామో కోవిషీల్డ్ అయితే కోవిషీల్డ్, కోవాక్సిన్ అయితే కోవాక్సిన్, సేమ్ డోస్ని హోమోలాగస్ వ్యాక్సిన్ని మనము మన హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా కొత్తగా వచ్చే ఒమిక్రాన్ వేరియంట్ నుంచి మనం కాపాడుకోవడమే కాకుండా ఇంకా ఎఫెక్టివ్గా మనలో ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవడం అనేది జరుగుతుంది. ప్రాపర్గా యాంటీబాడీస్ అన్నీ కూడా డెవలప్ అవడం జరుగుతుంది. వ్యాక్సిన్ వల్ల ఎంతో హెల్త్ కేర్ వర్కర్స్ ముఖ్యంగా సేఫ్ అయ్యారు. సో మీరందరూ కూడా ఎవరు హెసిటేట్ చేయకుండా ఈరోజు కంప్లీట్గా వ్యాక్సిన్ వేయించుకోవాలని, ప్రికాషనరీ డోస్ వేయించుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మన పరిధిలో 410 మందికి హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ని గుర్తించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు 13వ తేదీ లోపల వ్యాక్సిన్ వేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే కాకుండా ప్రతి సచివాలయ పరిధిలో కూడా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా 9 మంత్స్ సెకండ్ డోస్ వేసి 9 మంత్స్ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ వేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు మా సిబ్బంది మీ వద్దకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా ఈ వ్యాక్సిన్ మీద ఉండే అన్ని అపోహలన్నీ నిజం కాదండి. కోవిడ్ను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వేయించుకోవాలని వైద్యాధికారిని డాక్టర్ బ్రిజితా తెలిపారు. చిల్లకూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు అంగన్వాడీ కార్యకర్తలకు బూస్టర్ డోస్ వేశారు. అనంతరం డాక్టర్ బ్రిజితా పలు సూచనలు చేశారు. చిల్లకూరు మిడిల్ క్లాస్ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మనకి ఈరోజు ప్రికాషనరీ డోస్ అనేది వేస్తున్నాను. కోవిడ్ అనేది ఎంత భయంకరమైనదో అందరూ అనుభవించారో అందరికీ తెలుసు. కాబట్టి దీని నుంచి మనం బయటపడేదానికి, దీని నుంచి తప్పించుకోవడానికి వ్యాక్సినేషన్ తప్ప వేరే మార్గం లేదు కనుక అందరూ తప్పనిసరిగా ఈ ప్రికాషన్ డోస్ వేసుకోవాల్సిందిగా మిమ్మల్ని బతిమాడుకుంటున్నాము. ఎందుకంటే ఎంతమంది చనిపోయారో, చనిపోయిన వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. కాబట్టి తప్పనిసరిగా హెల్త్ కేర్ వర్కరు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, 60+ అబవ్ కోమార్బిడ్ అందరూ వచ్చి ఈ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. ఈ వ్యాక్సినేషన్ 10, 11, 12, 13 రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుంది. మిగతా రోజుల్లో కూడా జరుగుతుంది. కానీ ఈ రోజులు తొందరగా వేయించుకోమని మిమ్మల్ని కోరుతున్నాము. గూడూరులోని ఎన్జీఓ హోంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన షటిల్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సమావేశంలో విజేతలకు ఎస్ఐ పవన్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ప్రజలు తమ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని ఈ సందర్భంగా ఎస్ఐ పవన్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సోమిశెట్టి చెంచురామయ్య, సురేంద్రారెడ్డి, కరీముల్లా, ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బయట నుంచి చూసే వాళ్ళకి ఎక్కడ పిల్లలు ఇల్లు అంటే ఇక్కడ అంతా మన పిల్లలే కూర్చుని చక్కని క్రీడా ప్రతిభతో నాగిరెడ్డి కార్ల క్రీడా లోకానికి భరత్ సాయి ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరులో ఎన్జే హోమ్ నందు A1 గ్రేడ్ పరిధిలోని షటిల్ టోర్నమెంటు ఘనంగా నిర్వహించాం. మనకు 54 జట్లు పాల్గొన్నాయి. ఈ 54 జట్టు క్రీడాకారులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఎందుకంటే గెలుపోవటములు కామను. నేను మొన్న చెప్పినట్టే ఈ ఒక క్రీడా స్ఫూర్తి
ఒక గెట్ టుగెదర్ లాగా ఉండాలి, అంటే స్నేహితుల్లాగా అన్నదమ్ముల్లాగా ఉండాలి. ఎందుకంటే ఈ మా ప్రగతి సేవా సంస్థ కాన్సెప్ట్ కూడా ఒక స్నేహభావంతో ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో మాకు రిస్క్ అయినా కూడా ఈ క్రీడల్ని వదలకుండా జరిపిస్తున్నాం. అపార్ట్మెంట్లో డెట్ అయినా ఆయన అదేవిధంగా ఈ ఆ సంపాదనని ఏదో ₹1 దాంట్లో ఖర్చు పెట్టాలనే మంచి ఉద్దేశంతో ఆయన ఇలాంటి ఏదో చేస్తుంటారు. నన్ను అడిగి మరి ఈ ఏదో చేద్దామని అంటే ఈ కార్యక్రమం చేస్తే ఇది చేద్దామని మా వాసు దీనికి సహకరించి దానికి మా వాసుకి వాళ్ళ అమ్మా నాన్న మీద చేసిన దానికి మా వాసుకి అంటే శ్రీనివాసులు గారికి ప్రత్యేక అభినందనలు చెబుతూ, ఇంతకుముందు మనం తినే ప్రతి ఫుడ్ ప్రోటీన్గా బాడీ మార్చుకునేది. మనం డైరెక్ట్గా ఇవాళ జిమ్ కని ప్రోటీన్ పౌడర్స్ అని అవని ఇవని యూస్ చేస్తున్నాం. అది కరెక్టా కాదు కదా. మనం యూస్ చేసే పౌడర్ డైరెక్ట్గా బాడీలో మన బాడీ తయారు చేసుకోవాలి. ఆ ప్రోటీన్ని మనం డైరెక్ట్గా ప్రోటీన్ ఫుడ్ అని చెప్పి ఆ ఫుడ్ ఈ రిచ్ ఫుడ్ ఆ ఫుడ్ ఈ ఫుడ్ అని చెప్పి ఆ బాడీ మేకింగ్ చేయకుండా ఆర్టిఫిషియల్గా ఇచ్చేయడం వల్లే మనుషులు ఇలా తయారైపోతున్నారు. అందుకని మనం ఏ ఫుడ్ అయినా సరే న్యాచురల్గా, ఇప్పుడు నాటుకోళ్ళు దొరకట్లా, ఇవేం దొరకట్లా, అవునా కదా ఫుడ్. అలాంటి టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్పోర్ట్స్ అవి కాన్సన్ట్రేట్ చేసినప్పుడు బయట తినే న్యాచురల్ ఫుడ్ని ఇంట్లో ఫుడ్ని ఇష్టపడతా ఉంటే ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉంటారు. అంతా 50 years దాటితే అంత పరిస్థితి హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి కొద్దిగా ఫుడ్ హ్యాబిట్స్, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక గేమ్ ఆడటము, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక గేమ్, వాళ్ళకి ఏ గేమ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ గేమ్. నేను రీసెంట్గా ఇప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు లేరు కాబట్టి నేనే ఇంకా షటిల్ మార్చుకున్నా, వేసుకుంటే సరిపోయింది. ఎందుకంటే రేపు ఆడడానికి మనతో ఆడాలన్న మెంబర్స్ ఉండాలి కాబట్టి షటిల్ అయితే 2 members ఉంటే చాలు, 4 members ఉంటే ఇంకా హ్యాపీ. మనం ఆడుకుంటా ఉంటే సరిపోతా ఉంటుంది. అందుకని నేను కూడా ఈ మధ్య నుంచి షటిల్ ఆడతాను. నెక్స్ట్ టోర్నమెంట్లో నేను కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక గేమ్ని పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ విషయంలో కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి తింటే ఆరోగ్యంగా ఉంటారు. మీ పిల్లలకు కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా తమకు వేతనాలు ఇవ్వాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఒజిలీలోని మండల కార్యాలయం వద్ద ఉద్యోగులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎంపీడీఓ రమణయ్య, తహసీల్దార్ లాజారస్ కు వారు వినతి పత్రం అందజేసి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మా గ్రామవార్డు సచివాలయం రోజుల మండలం తరఫున మా యొక్క విన్నపము, మేము ఇది స్ట్రైక్ కాదు, జస్ట్ మా యొక్క ప్రొవిషన్ డిక్లరేషన్ గురించి మరి యొక్క పే స్కేల్ గురించి మాత్రం మా యొక్క విన్నపాన్ని మీ దాకా చేరవేయడం కోసం చేసే ప్రయత్నంలో మా దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓ, ఎంఆర్ఓ సార్ల గారికి మా యొక్క వినతి పత్రాన్ని మనకు సమర్పించడం జరిగింది. ఇది మీ వద్దకు చేరి మాకు తగిన విధంగా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. 15,000 రూపాయలతో ఎంత వ్యయ ప్రయాసాలు కొని చాలీతో ఇబ్బందుల్లో ఉన్నాం. అందువల్ల మేము త్వరగా మాకు మిగతా వారిలాగే మాకు కూడా ఈ యొక్క పే స్కేల్ ఇచ్చి ప్రొవిషన్ డిక్లేర్ చేసి మాకు కూడా ఆనందాలు నింపాలని మా హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ వస్తున్నాం. జీతాలు పెంచి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. మనుబోలులోని మండల కార్యాలయం వద్ద వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. విధులు బహిష్కరించారు. అనంతరం తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లకు ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా మన మనుబోలు మండలం నుంచి నిన్న మనకి సీఎం గారు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. జూలై నుంచి అందరికీ ప్రొబేషన్, మన గ్రామ సచివాలయ వ్యవస్థ అందరికీ కూడా ప్రొబేషన్ డిక్లేర్ చేసి వాళ్ళందరికీ కూడా పే స్కేల్ వర్తింపజేస్తామని చెప్పేసి సార్ చెప్పున్నారు. సో అది చాలా హర్షణీయం. కానీ ఇక్కడ ఒక చిన్న బాధాకరమైన అంశం ఏంటంటే, గత 2 సంవత్సరాలుగా 15,000తో ఒక నెలలో ఒక కుటుంబం నడపడం ఎంత కష్టమో ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలుసు. 15,000తో కుటుంబం నడపలేక, కానీ గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పినటువంటి ఆర్థిక పరిస్థితి కాస్త
ఒడిదుడుకుల్లో ఉంది, కాస్త సర్దుకోండి, మనం అర్థం చేసుకోండి, ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేయండి అంటే రాత్రి మౌళ్ళు అహర్నిశలు శ్రమించకుండా 11 అంతకంటే ఎక్కువ రకాల సచివాలయ ఉద్యోగులందరూ సీఎం గారి ఒక్క మాటతో మేమందరం అహర్నిశలు శ్రమించి కష్టపడ్డాం. ఇప్పటికీ ఆయన మాట కట్టుబడి ఉన్నాం. ఒజ్జిలిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది, అంగన్వాడీలు, ఆసుపత్రి సిబ్బందికి బూస్టర్ డోస్ వేశారు. కోవిడ్ నివారణలో భాగంగా బూస్టర్ డోస్ వేస్తున్నట్లు సిహెచ్ఓ సుబ్బరామయ్య తెలిపారు. గతంలో 2 వేసుకొని 40 రోజులు పూర్తయిన వారికి బూస్టర్ డోస్ వేయనున్నట్లు వివరించారు. నా పేరు వి సుబ్బరామయ్య, ఒజిల్ బిహెచ్సి సిహెచ్ఓని. ఈరోజు మనం మన బిహెచ్సి పరిధిలో ఉండేటటువంటి వాళ్ళకి హెల్త్ కేర్ వర్కర్సు, ఫ్రంట్ లైన్ వారియర్స్. అంటే హెల్త్ కేర్ వర్కర్స్ అంటే మెడికల్ డిపార్ట్మెంటు ప్లస్ అంగన్వాడీ టీచర్సు, ఆయాలు వస్తారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే ఎంఆర్ఓ, ఎండిఓ, వాలంటీర్సు, సచివాలయ సిబ్బంది, పోలీసు, మున్సిపాలిటీలో పనిచేసేటటువంటి వాళ్ళు, గ్రీన్ అంబాసిడర్సు, మనకి విలేజ్ల్లో వాటర్ వదిలేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనకి ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద వస్తారు. తర్వాత 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు మనకి సెకండ్ డోస్ వేసుకొని 9 నెలలు కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి ఈరోజు మన బిహెచ్సి పరిధిలో 332 మందికి మనం ప్రికాషనరీ డోస్ అంటాం. ప్రికాషనరీ డోస్ లేదా బూస్టర్ డోస్ కానీ అనొచ్చు. ప్రికాషనరీ డోస్ అనేటటువంటి మనం ఈరోజు మన బిహెచ్సి పరిధిలో 332 మందికి మన గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసి మనం అందరికీ కూడా ఈరోజు వ్యాక్సినేషన్ వేయడం జరుగుతూ ఉంది. ఈ వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మనకు ఈ కరోనాని నియంత్రించడానికి ఉన్నటువంటి మార్గాల్లో ముఖ్యమైనటువంటిది వ్యాక్సిన్ ఒకటి. తర్వాత మనకి ఈ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, తర్వాత మాస్క్ కంపల్సరీగా వేసుకునే దానివల్ల మాత్రమే మనం దీన్ని నివారించగలం. మనం జనాలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలలోకి వెళ్ళకూడదు. మనిషికి మినిమం 1 మీటర్ దూరం అన్నా ఉండేటట్టుగా చూసుకోవాలి. మనం ఎలాంటి అశ్రద్ధ చేసినా కూడా మనం ఈ కరోనాకి బలయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎన్నికల హామీలో భాగంగా యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని రాష్ట్ర యానాది కార్పొరేషన్ సాధన సమితి జేఏసీ చైర్మన్ మాకాని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని పాత బస్టాండు ప్రాంతంలో ఏర్పాటై ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో యానాది కార్పొరేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం రాష్ట్ర యానాది కార్పొరేషన్ సాధన సమితి జేఏసీ చైర్మన్ మాకాని వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్తో పాటు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని కోరారు. చైర్మన్గా నా యొక్క బాధ్యతలు తీసుకొని ఈరోజు గూడూరులో, నెల్లూరు జిల్లా గూడూరులో సర్వసభ్య రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాను. యానాదులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ కావాలి, ఎందుకు కావాలి అనే దాని మీద చర్చ జరిగింది. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు మా యానాది బతుకుల్లో మార్పులు రాలేదు. ఒక విద్యపరంగా కానీ, ఆర్థికంగా కానీ, వైద్యపరంగా కానీ, ఇండస్ట్రియల్ పరంగా కానీ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. మా యందు దయ ఉంచి గౌరవం లేన ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మా యందు దయ ఉంచి మా యానాదులు అభివృద్ధికి తోడ్పడేదానికి మీరు సపరేట్గా కార్పొరేషన్ మాకు ఇవ్వగలిగితే మేము డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రాష్ట్రంలో 37 లక్షల మంది గిరిజనులు ఉంటే 34 జాతులు ఉన్నాయి. వీటిలో 12 లక్షల మంది గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండి ప్రభుత్వం నిర్ణయించిన విధంగా 7 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ పోస్టు మొత్తం కూడా ఆ ఏజెన్సీ ప్రాంతానికి పరిమితమై మిగతా 25 లక్షల మంది గిరిజన ప్రజానికానికి ఎలాంటి ప్రజాప్రాతినిధ్యం లేక, చట్టసభల్లో వాళ్ళ గోడు వినిపించే అవకాశం లేక వీళ్ళని నిర్లక్ష్యానికి చేయబడ్డారు. యానాదులు కార్పొరేషన్ ఇస్తాను, లోన్స్ ఇప్పిస్తాను బ్యాంక్ లింకేజ్ లేకుండా, అలాగే ఒక ఎమ్మెల్సీ ఇస్తాను. మరెందుకు ఆ మాట ఇచ్చారు చాలామందికి తెలియదు, నాకు తెలుసు. ఎందుకంటే
మహానేత కుమారుడైన జగన్మోహన్ రెడ్డికి యానాదులు అంటే ఏమి A to Z తెలుసండి. ఎట్లా తెలుసు అంటే వాళ్ళ ఎస్టేట్లో పనిచేసింది మా యానాదులే. కాబట్టి ఆయన పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా యానాది అంటే ఏంటంటే ఆయనకు బాగా తెలుసు. ఈ కార్యక్రమంలో రవి, రాఘవేంద్ర, విజయ్ కుమార్ పాల్గొన్నారు. ముదిరాజ్ కులస్తులను బీసీడీ నుండి ఎస్టీలో చేర్చాలని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కనకట్ల రఘురామ ముదిరాజ్ డిమాండ్ చేశారు. మనుబోలులో జరిగిన ముదిరాజ్ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనుబోలులో ముదిరాజ్ మహాసభ జరిగింది. ఈ సభకు హాజరైన రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కనకట్ల రఘురామ ముదిరాజ్ మరికొందరు మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులను బీసీడీ నుండి ఎస్టీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి చొరవ చూపాలని వివరించారు. అనంతరం ముదిరాజ్ సంఘం మనుబోలు మండల అధ్యక్షుడిగా వెలుగు నాగరాజును నియమించి నియామక పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ నెల్లూరు జిల్లా మనుబోలు మండల అధ్యక్షుడిగా తమ్ముడు వెలుగు నాగరాజు గారిని ఈరోజు జిల్లా కమిటీ పక్షాన్ని నియమించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ ఏర్పాటై దాదాపు 100 సంవత్సరాలు పూర్తయిన పిమ్మట ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభకి రాష్ట్ర కమిటీ నూతనంగా ఏర్పాటై రాష్ట్ర అధ్యక్షుడిగా నేను, ఉపాధ్యక్షుడిగా బాలు శ్రీనివాస్ ముదిరాజు గారు నియమించిన తర్వాత ప్రభుత్వాన్ని గతంలో ఉన్న ప్రభుత్వాలు స్వాతంత్రం అనంతరం సంచార జాతుల్లో మా కులస్తులు ఉన్నారు. అదే సంచార జాతుల్లో మమ్మల్ని కొనసాగించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా బీసీడీలో అనేక పోరాటాలు చేశారు మా గతంలో ఉన్న రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర ముదిరాజు గారు. ఆయన ఈరోజు ఏలో కలపమని ఒక నిర్విరామంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలా సంతోషమైన రోజు. మునుగోలు మండలంలో వెలుగు నాగరాజు గారు ముదిరాజ్ మహాసభ మండల ప్రెసిడెంట్గా ముందుకొచ్చి ముదిరాజ్ మహాసభ సేవలు చేసే దానికోసంగా అతను రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క ముదిరాజ్ మహాసభ ఆశయాలు, హక్కులు సాధనకి అతను పోరాడతాడని చెప్పారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ ముదిరాజ్, నాయకులు వెంకటరమణ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్, వెంకయ్య ముదిరాజ్, బోలా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో పేదలకు ఆదివారం సాయంత్రం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ గత 19 నెలలుగా తమ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ చేయూత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. దాత డాక్టర్ మహేంద్రరెడ్డి వ్యవహరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ధనుంజయ రెడ్డి, దాత మహేందర్ రెడ్డి, వాసుగౌడ్, షేగు శ్రీనివాసులు, బలరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో రోటరీ చేయుత ప్రోగ్రాం జరుగుతుంది. దానికి దాతగా అన్వేష్ తల్లి పిల్లల హాస్పిటల్ అధినేత డాక్టర్ మహేందర్ రెడ్డి గారు మరియు మేడం తనుజ మేడం గారు దీనికి దాతగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా సారు 2019లో మన రోటరీ క్లబ్ వెస్ట్కి ప్రెసిడెంట్గా నిర్వహించడం జరిగింది. అందులో అప్పుడు అనేక సేవా కార్యక్రమాలు, గర్భవతులకైతేనేమి ఉచితంగా ఆపరేషన్లు చేయడం, మందులు ఇవ్వడము మరియు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం సార్కి సర్వసాధారణం. గూడూరు వెస్ట్ తరఫున రోటరీ చేయూత ప్రోగ్రాం దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ప్రోగ్రాం పలసరుకుల పంపిణీ కరెక్ట్గా నెల 9వ తేదీన మనం రోటరీ క్లబ్ రోటరీ వెస్ట్ తరఫున మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా దాతల సహకారంతో ముఖ్యంగా దాతలకు కొరవలేదు. ఒక వేదిక అనేది, మంచి వేదిక అనేది ఎప్పుడైతే ఏర్పాటు అవుద్దో గూడూరులో దాతల కొరవలేనిది. అదేవిధంగా రకరకాలుగా ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని ప్రెసిడెంట్ సెక్రటరీ ఒక కమిటీగా ఏర్పడి ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాస్తవంగా
అందుబాటులో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కేవలం ఈ ప్రోగ్రాం, ఈ పలసరుకులు అనేది సరదాగా జరుగుతూ ఉంది. ఈ రోటరీ చేయూత అనే ప్రోగ్రాం ప్రతి నెల 9వ తేదీ గత 2 సంవత్సరాలుగా దిగ్విజయంగా చేస్తున్నందుకు ఇప్పుడు గత ప్రెసిడెంట్ తాలూరు శ్రీనివాసుని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను 2019లో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రోటరీ వెస్ట్ మాతృసేవా పథకం అని పెట్టి ఆ పథకం ద్వారా మందులు ఉచితంగా ఇచ్చి డెలివరీలు కూడా ఉచితంగా చేయడం జరిగింది. ఈ రోటరీ క్లబ్ సభ్యులు ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను. వాళ్ళు అడిగితే ఎప్పుడైనా సహాయం చేయడానికి ముందుంటానని తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గర్భవతులకు ఆహారం అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో జేవీపీ ప్రతినిధులు వేగూరు రాజేంద్ర ప్రసాద్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల కూడా 9వ తారీఖున జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలందరికీ కూడా పౌష్టికాహారం అందజేస్తూ ఉన్నాం. మా ముఖ్య ఉద్దేశం కూడా తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలి, భోజనానికి ఇబ్బంది పడకుండా సమయానికి భోజనాలనే ఉద్దేశంతో ఒక మంచి పౌష్టికాహారం, గుడ్డుతో కూడినటువంటి పౌష్టికాహారం అరటిపండు ఇచ్చి మీ ఆరోగ్యం బాగుండాలని మేము ఏ విధంగా అయితే అనుకుంటున్నామో మీరు కూడా అదే విధంగా డాక్టర్ గారి సలహాలు తీసుకొని ఆ ప్రకారంగా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ చక్కని బిడ్డకి జన్మనిచ్చి వాటిని బాగా చదివించాలనేటువంటి ఆకాంక్ష మాకుంది. మీరు కూడా అదే విధంగా ఉంటారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ పౌష్టికాహారాన్ని స్వీకరించి మాతా శిశువులు మంచి శిశువులకి జన్మతే ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఈరోజు కోట సునీల్ గారు తాతతో వస్తున్నారు. వారికి జనవిజ్ఞాన తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరూ డాక్టర్లు ఇచ్చే సూచనలు పాటిస్తూ మంచి శిశువుల్ని సాధారణ డెలివరీగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోగులకు బలవర్ధకమైన ఆహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా డాక్టర్ శ్యామ్ సుందర్ రావు వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు బాలకృష్ణంరాజు, క్లబ్ ప్రతినిధులు దశరథ రామిరెడ్డి, సురేష్ రెడ్డి, డాక్టర్ చంద్రహాస్, నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఈరోజు న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసాము డాక్టర్ చంద్రహాస్ గారికి ధన్యవాదాలు. అలాగే రోటరీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన శ్యామలకు ధన్యవాదాలు. తగ్గిందని చెప్పి మాట వరకు తెలిసింది, కానీ ఇప్పుడు క్రమేపా పెరుగుతూ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ డబుల్ మాస్క్ని వాడండి, దూరంగా ఉండండి. శానిటైజర్ బయట వచ్చినప్పుడు తప్పనిసరిగా వాడండి. ఏదైనా కూడా ప్రాణానికంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి ఇవన్నీ సూచన చేసుకొని, మరొక విషయం మీరందరూ కూడా ఇప్పటికి కూడా వ్యాక్సిన్ వేసుకోకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకొని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనుబోలు సమీపంలోని పీడూరు క్రాస్ రోడ్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న సుశ్రిత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి. విద్యార్థులు ఉత్సాహంగా భోగిమంటలు వేసి ఆనందాలు పంచుకున్నారు. సాంప్రదాయ పండుగలు గుర్తు చేశారు. అనంతరం విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో కరస్పాండెంట్ ముంగర విజయ్ భాస్కర్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయుడు ఫారూక్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పండుగ నేర్పి సంబరాలని జరుపుకునేదానికి
మన పిల్లలందరూ కూడా ఈరోజు ఒక పెద్ద పండుగలాగా అందరూ మనది, మన స్కూలు, మన పిల్లలు అనే ఉద్దేశంతో సెలవులు ఎప్పుడో శుక్రవారంతో అయిపోయినాయి స్కూల్ డేస్. శనివారం నుంచే సెలవులు. శనివారం సెకండ్ సాటర్డే అయినా కానీ స్కూలు అందరూ ప్రాక్టీస్ చేసుకునే దానికోసంగా అందరినీ ఆడకి పిల్లలు రప్పించుకోవడం జరిగింది. ఈరోజు కూడా సెలవు దినం అయినా మీ పిల్లల సంతోషమే మాకు సంతోషం, మన పిల్లల సంతోషం. అందరూ ఇదే విధంగా ఎప్పుడు పెద్ద పండుగలాగా, భోగి అంటే భోగభాగ్యాలతో కూడుకున్నది. ఉన్న ఇంతకు ముందు జరిగిన అటే గతంలో జరిగిన అటే మరిచిపోతూ చిల్లకూరు మండలంలోని ఏరూరు గ్రామంలో ఉన్న జాన్ లూథరన్ చర్చి ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ రకాల ఆటల పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిల్లకూరు PACS అధ్యక్షుడు చేవూరు నాగరాజు హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచాల లీలావతమ్మ, దినకర్ తదితరులు పాల్గొన్నారు. గారికి ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు కూర్చుంటుంది, మళ్ళీ ఇంకొకసారి మన్నించమని చెప్తున్నాను, రాలేకపోయాను. కాబట్టి అందరికీ ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా నా శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎంతో క్రిస్మస్ వేడుకలు, అదేవిధంగా ఈ స్టాచ్యూ కానీ ఇవన్నీ మన జిల్లాలోనే, మన ఇంచుమించుగా మన మండలంలో అయితే మనదే ఇప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం దీనిది. కాబట్టి అందరికీ కూడా ఆ దేవుని తరఫున అందరికీ అష్టారోగ్యాలు ప్రసాదించాలని దేవుని కోరుకుంటూ. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో చీటాస్ జట్టు విజేతగా నిలిచింది. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో గెలుపొందిన జట్టుకు కప్తో పాటు నగదు బహుమతి అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. రిమైనింగ్ ప్లేయర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరియు ఈ క్లోజింగ్ సెరమనీకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనం ఈ టోర్నమెంట్ ని ముఖ్యంగా ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నామో మొదటి నుంచి మీకు తెలుసు. మనం ఈ క్రికెట్ అనే కాదు, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మనిషి ఒక యంత్రంలా మారిపోయాడు. మరి మన ప్రాచీన కళలైనటువంటి ఆటలను ఎవరూ ఆడటం లేదు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో అందరికీ ప్రాచుర్యం పొందినటువంటి ఈ క్రికెట్ ఆట ద్వారా మరి క్రీడల యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేయాలని అందరికీ మనం ముందుకు తీసుకు. గూడూరులోని కరణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం వేకువజామున స్వామివారికి పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం ప్రసాదాలు స్వీకరించారు. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. శ్రీకర శ్రీకర
పట్టణంలోని కోనేటిమిట్టలో వెలసియున్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం వేకువజామున స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ధనుర్మాసం సందర్భంగా భక్తులు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోవిడ్ను ఎదుర్కొనేందుకు గూడూరులో ఆక్సిజన్ ప్లాంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభం. పాల్గొన్న కలెక్టర్ చక్రధర్ బాబు, ఎంపీ గురుమూర్తి, స్వచ్ఛ ఆంధ్ర సంస్థ చైర్మన్ పొనాక దేవసేనమ్మ. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్వర్ణాంధ్ర భారతి పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్మన్ పొనాక దేవసేనమ్మ. ఘన సత్కారం గూడూరులోని సాయినగర్ ప్రాంతంలో ఉన్న పీవీఆర్ కళ్యాణ మండపంలో శివబీ ఛానల్ అధినేత పొనక శివకుమార్ రెడ్డి, ముప్పాళ్ల మురళీమోహన్ రాజులను ఘనంగా సన్మానించిన కేబుల్ ఆపరేటర్లు. ఇంటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ తీసుకోండి. చిల్లకూరు మండలంలో లేఅవుట్ను పరిశీలించి అధికారులకు సూచనలిచ్చిన కలెక్టర్ చక్రధర్ బాబు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.